ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమీక్షలు స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు నెల 18 జరుగుతాయి. ఈసారి లైవ్ డైలీ కష్టం ఉండదు, గమనించండి. అలాగే వ్యక్తిగత జాతక పరిశీలన కోసం పుట్టిన తేదీ సమయం ఉన్నవాళ్ళు ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు. అలాగే టారో ట్రేడింగ్ కోసం కూడా మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ ఉన్న నెంబర్ మీరు మాట్లాడినట్టయితే చెప్పడం జరుగుతుంది వివరాలు. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 5 ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీసుకుందాం. జస్టిస్ ఇంకోటి తీసుకుందాం. 4 ఆఫ్ వ్యాండ్స్. మనకి కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. మనం డిపెండెంట్ వేరే వాడి మీద లేదా స్వతంత్రంగా ఉన్నాం. మనం డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు కొన్ని వదిలేయాలి. మనం రూల్స్ మాట్లాడకూడదు, లాజికల్ మాట్లాడకూడదు. వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయాలి. మన స్వతంత్రం ఎవరి మాట వినక్కర్లేదు. ఈ సమయంలో మీరు డిపెండెంట్గా ఉంటారు. స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు, సొంతంగా కొన్ని పనులు చేయలేని పరిస్థితులు ఉంటాయి. దీని మూలంగా కొంత డిపెండెన్సీ ఉంటుంది. అందువల్ల రూల్స్ లాజికల్ మాట్లాడద్దు. సంతోషం ప్రధానం, ప్రశాంతంగా ఉండడం ప్రధానం అనుకున్నప్పుడు వదిలేయాలి కొన్ని. ఎదుటి వాళ్ళు ఎందుకంటే అందరినీ మనం తృప్తిపరచలేం. ప్రపంచంలో మిత్రత్వం శత్రుత్వం ఏదీ శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలి అది. అందువల్ల కొంత అణిగిమణిగి ఉండండి, సహాయం అడగండి, మొహమాటం వదలండి, ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సంతోషంగా ఉండటం ప్రశాంతంగా ఉండడం ప్రధానం అనే ఎజెండా పెట్టుకుని 15 రోజులు గడపండి. అదే మీకు మంచిది. రూల్స్ లాజికల్ మాట్లాడద్దు. అలా మాట్లాడడం మూలంగా మనశ్శాంతి కోల్పోతారు. 26, 27 తారీఖుల్లో చికాకుగా ఉంటుంది కొంత వాతావరణం అంతా కూడా. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 10 ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్లో చెప్పుకోదగిన సమస్యలు ఏమీ లేవు, హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. చెప్పుకోదగిన ఇబ్బందులు కష్టాలు ఏమీ లేవు. ప్రజెంట్లో ఆలోచన, చేసిన పని, తీసుకున్న నిర్ణయం ఏ రకమైన ప్రభావం ఉంటుంది, ఏ రకమైన ఫలితం వస్తుంది, మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, సతమతం అయిపోతూ ఉంటారు. అంత సతమతం అవ్వక్కర్లా, నడుస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు పిల్లల కోసం ఆలోచన, మీకోసం మీరు ఆలోచించండి. మీరు ఆడవారైతే మీ శ్రీమతిగా మీ శ్రీవారి గురించి, మీరు మగవారైతే మీ శ్రీమతి గురించి ఆలోచించండి. పిల్లలే లోకం కాదు, పిల్లలు చాలా ఇంపార్టెంట్, బట్ వాళ్ళే లోకం కాదు, ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరి గురించి ఆలోచించాలి, ఒకళ్ళ గురించే కాకుండా. ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ కార్డు 10 ఆఫ్ పెంటికల్స్. ప్రశాంతంగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు. ఎలాంటి ప్రత్యేక సమస్యలు ఏమీ ఉండవు. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా పేజ్ ఆఫ్ కప్స్, సామాజికంగా కింగ్ ఆఫ్ కప్స్. కుటుంబపరంగా మీకు బాగానే ఉంటుంది. అందరూ మీ మాట వినేలాగా మిమ్మల్ని మెచ్చుకునేలా చేయడంలో మీరు సిద్ధహస్తులు. ఆ రకంగా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సామాజికంగా కూడా ఎవరిని పట్టించుకోరు. ఎవరేమనుకున్నా ఎలా అనుకున్నా నేను అనుకున్నది ఇది, నేను చేయాలనుకున్నది ఈ రకంగా చేస్తాను అని చెప్పి ప్రశాంతతను కోరుకొని ఎవరిని పట్టించుకోవడం మానేస్తారు. కుటుంబపరంగా కూడా మీరు ఎంత గట్టిగా మాట్లాడే అవసరమైతే నోరు మోయించేది వాళ్ళని మీ పని మీరు అనుకుని మీరు చేస్తారు. పీస్ఫుల్గా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్. కొంత ఒత్తిడి ఉంటుంది. పక్క వాళ్ళ పని కూడా మీరు చేయవలసి వస్తూ ఉంటుంది. లోడ్ ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ తప్పదు. మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీ పై వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు ఎంత సీనియర్ పొజిషన్లో ఉన్నా కానీ మిమ్మల్ని గమనించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి మోసాలకి పోకుండా చూసుకోండి. కొంతమంది వచ్చి బాస్ని తిడుతూ ఉంటారు. మీ పై వాళ్ళని తిడుతూ ఉంటే మీరు కూడా వాళ్ళతో నోరు కలిపారంటే మీరు మాట్లాడిన మాటలు పోయి వాళ్ళకి చెప్తారు. నేను ట్రై చేసిన మీ గురించి ఏమనుకుంటారు, మిమ్మల్ని ఇలాంటి వాళ్ళు ఇలా రెచ్చిపోయేలా మాట్లాడారు అని చెప్పి అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా 18, 19 తారీఖుల్లో. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 2 ఆఫ్ సోర్ట్స్. ప్రయత్నం గట్టిగా చేయాలి, పెద్దగా ఫలితం ఉండే అవకాశం కనబడట్లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హ్యాంగ్డ్ మ్యాన్. మీ పని మీరు చేసుకుంటారు, ఎవరి విషయాలు తలదూర్చరు, ఎవరిని పట్టించుకోరు, హ్యాపీగా పీస్ఫుల్గా ఉండే ప్రయత్నం చేస్తారు. అదే మంచిది, అలాగే ఉండండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్. బాగుంటుంది. డబ్బులు ఖర్చు పెడతారు, ఫంక్షన్స్ కోసం ఖర్చు పెడతారు, జాయ్ఫుల్గా ఉంటుంది.
బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్స్ ఉంటాయి. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఇంటీరియర్ డిజైనింగ్, క్లాత్స్ బిజినెస్ వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. డబ్బు ఖర్చు పెడతారు, డబ్బు వస్తుంది కూడా. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? హెర్మిట్, ఏమి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటారు. మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. సమస్య ఉన్నా కానీ బాగుంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? పేజ్ ఆఫ్ సోర్ట్స్. అనవసరంగా మాట జారద్దు, అనవసరం కమిట్మెంట్లు ఇవ్వద్దు. నేను ఎలా చేస్తాను అలా చేస్తాను ఎవరికి ప్రామిస్ చేయొద్దు. అన్న మాట నిలబెట్టుకోవడం కోసం కష్టపడవలసిన పరిస్థితి ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. అందువల్ల అనవసరంగా ఎవరితో ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు, ఎలాంటి కమిట్మెంట్లు పెట్టుకోవద్దు. ఇదే మీకు ముఖ్యమైన సూచన. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హీరోఫాంట్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ సోర్ట్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్. మగవారికి సంబంధించి చాలా బాగుంటుంది, ఆడవారికి కూడా చాలా బాగుంటుంది. మగవారి సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తుంది. మీ సౌమ్యులు మంచివాళ్ళని ఉంటుంది. మీ తెలివికి, మీ వయస్సుకి, మీ హోదాకి గుర్తింపు వస్తుంది. చాలా బాగుంటుంది. ఆడవారికి సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు. సమస్యను సమూలంగా తుంచే ప్రయత్నం చేస్తారు. 21, 22 తారీఖుల్లో మీకు మంచి సక్సెస్ ఉంటుంది. ఉద్యోగం మారడం కానీ, ఇల్లు మారడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే ఇది అనుకూలమైన కాలం. వైవాహిక జీవితం కొంత నిస్సారంగా ఉంటుంది. ఒకరితో ఒకటి టైం స్పెండ్ చేసే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఈ తులారాశి పుట్టిన మగవాళ్ళకి ప్రొఫెషనల్గా కానీ ఏదో రకంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కొంత ఫ్యామిలీ లైఫ్, భార్య మీద ఫోకస్ పెట్టే అవకాశం కొంత తక్కువగా ఉంటుంది. సంతానపరమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో కొంత డబ్బులు ఖర్చు విషయాల్లో కానీ, ప్రయాణాల గురించి కానీ కొంత కింద మీద అవుతూ ఉంటుంది. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొనియండి. విద్యార్థుల పిల్లలు కూడా కొంచెం మౌనంగా ఉండాలి. అనవసరంగా ఎమోషన్స్ గురవ్వకూడదు, ప్రెషర్ పెట్టుకోకూడదు. నెమ్మదిగా అనుకూలత వస్తుంది. 25వ తారీఖు తర్వాత చివరి 5-6 రోజులు మొదట మాత్రం అంత అనుకూలత లేదు. నక్షత్రాలు వేరేగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది? 3-4 పాదాల వాళ్ళకి టెంపరెన్స్. స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంపరర్. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. బాగుంటుంది. ఇందులో చెప్పి మంచి ఫలితాలు విశాఖ వాళ్ళకి ఉన్నాయి. అనుకూల వాతావరణం, సక్సెస్ ఉంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, గుర్తింపు, గౌరవాలు వస్తాయి. ఎన్ని సమస్యలు ఏమున్నా కానీ ప్రశాంతంగా ఉంటారు. చిత్తా నక్షత్రం వాళ్ళు తొందరపాటు తగ్గాలి, ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి, అనవసరం కమిట్మెంట్లు ఇవ్వద్దు. ఎవరు కూడా నేనున్నాను, నేను చేస్తాను వాగ్దానాలు ఇవ్వద్దు. మీ పని మీరు చేసుకోండి. అనవసరంగా దేంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అది మీకు ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా 29వ తారీఖు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం, పడి దెబ్బలు తగిలించిన అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అది. అలాగే స్వాతి నక్షత్రంలో బాగుంటుంది. కొంత రాహుగ్రహ ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది. ఇరుక్కుపోతూ ఉంటారు. మీరు చేయని పని చేశారని అన్నమాట అన్నారని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. నడు నొప్పి, కాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా శ్రమ పడద్దు. ఉన్నదాళ్ళు తృప్తిగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. ఎవరి విషయాల్లో ఎలాంటి వివాదాలు తలతోచుకొని ఉండడం ముఖ్యమైనటువంటి సూచన. పరిహారం ఏం చేయాలి? చిత్తవాళ్ళు ఏం చేసుకోవాలి? మూన్, చంద్రగ్రహాన్ని ఆరాధించండి, చంద్రుడు పూజ చేసుకోండి. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ సోర్ట్స్. చేసే అవకాశం, ఓపిక ఉండవు. ఇంకో కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ వ్యాండ్స్. నిత్య పూజ చేసుకోండి చాలు. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ పెంటికల్స్. ఓం నమో భగవతే రుద్రాయ, రుద్ర సాక్షి మంత్రాన్ని జపం చేయండి, బాగుంటుంది. ఈ పరిహారాలు 18 జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, గమనించండి. శుభం భూయాత్.